బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు ఎవ్వరూ తీసుకోవడం లేదు, అయినా దాని విలువ తగ్గుతోంది. ఇది అభిప్రాయం కాదు, ఇది ఆర్థిక వాస్తవం. డబ్బు ఒక్కసారిగా తగ్గితే మనకు తెలుస్తుంది, కాని డబ్బు నెమ్మదిగా విలువ కోల్పోతే మనకు వెంటనే అర్థం కాదు. ఇప్పుడొక ప్రశ్న. ఈరోజు మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకుందాం. అదే 100 రూపాయలు 10 సంవత్సరాల తర్వాత కూడా అదే కొనుగోలు శక్తిని కలిగి ఉంటాయా? చాలామందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు. తెలియకపోవడం తప్పు కాదు, కాని తెలుసుకోకుండా కొనసాగడం సమస్యగా మారుతుంది. ఇప్పుడొక ఉదాహరణ. 1998 సంవత్సరం. సింగిల్ స్క్రీన్ సినిమా హాల్ బాల్కనీ టికెట్ ధర 15 రూపాయలు. ఆ టికెట్తో 3 గంటల సినిమా చూడవచ్చు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. మల్టీప్లెక్స్ సినిమా హాల్ డిజిటల్ టికెట్ సగటు ధర 250 నుంచి 300 రూపాయలు. సినిమా మారలేదు, వ్యవధి మారలేదు, మారింది ఒక్కటే, డబ్బు విలువ. 1998లో 15 రూపాయలతో సినిమా చూడగలిగారు. ఈరోజు అదే 15 రూపాయలు సినిమా టికెట్ కొనడానికి సరిపోవు. ఇది సూచించేది డబ్బు విలువ తగ్గడం. ఇప్పుడు దీనిని మీ డబ్బుతో పోల్చుదాం. మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో 1,00,000 రూపాయలు పెట్టారు అనుకుందాం. 10 సంవత్సరాల తర్వాత అది 1,70,000 రూపాయలైంది. సంఖ్య పెరిగింది, ఇది నిజం. కానీ అదే సమయంలో సినిమా టికెట్ ధరలు పెరిగాయి, స్కూల్ ఫీజులు పెరిగాయి, హాస్పిటల్ ఖర్చులు పెరిగాయి, ఇంటి అద్దె పెరిగింది. అంటే డబ్బు సంఖ్య పెరిగింది, కానీ కొనుగోలు శక్తి అదే స్థాయిలో పెరగలేదు. ఇక్కడ ఒక తేడా ఉంది. డబ్బు ఉండటం, డబ్బు సరిపోవటం రెండూ వేరు. ఫిక్సెడ్ డిపాజిట్ డబ్బును భద్రపరుస్తుంది, కానీ జీవన వ్యయాల పెరుగుదలతో పోటీ పడేలా పెంచదు. డబ్బు ఖర్చుల కంటే నెమ్మదిగా పెరిగితే దాని విలువ తగ్గుతుంది. ఈ ప్రభావాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఈ అధ్యాయంలో గుర్తుంచుకోవాల్సింది డబ్బు విలువ సంఖ్యలో కాదు, డబ్బుతో ఏమి కొనగలుగుతున్నామో అదే అసలు ప్రమాణం. నేను సావుకార్. ఈ ఛానల్లో మనం డబ్బు గురించి మాట్లాడతాం. పెద్ద పదాలు కాదు, క్లిష్టమైన లెక్కలు కాదు, సాధారణ మనిషికి ఉపయోగపడే ఫైనాన్స్ విషయాలు మాత్రమే. మన జీతం ఎందుకు సరిపోవడం లేదు? సేవ్ చేసిన డబ్బు ఎందుకు చాలడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చూస్తాం. ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్, ఇన్ఫ్లేషన్, సింపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ సులభమైన తెలుగులో రోజువారీ జీవిత ఉదాహరణలతో ఈ ఛానల్ లక్ష్యం. డబ్బును భయపడకుండా అర్థం చేసుకునేలా చేయడం. మీరొక ఉద్యోగైనా, చిన్న వ్యాపారైనా, విద్యార్థైనా ఈ వీడియోలు మీకు ఉపయోగపడేలా ఉంటాయి. ప్రతి వీడియోలో ఒక స్పష్టమైన విషయం, ఒక ప్రాక్టికల్ లెసన్ ఉంటుంది. ఈ ప్రయాణంలో మీరు మాతో కొనసాగాలి. అందుకే ఈ ఛానల్ మీకు ఉపయోగంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు వెంటనే తెలియాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఇదొక సాధారణ వ్యక్తి కథ. పేరు రాము. రాము ఒక ప్రైవేట్ ఉద్యోగి. నెల జీతం 35,000 రూపాయలు. జీతం వచ్చిన రోజే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఇంటి ఖర్చులు, పిల్లల చదువు, అద్దె, మిగిలిన డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తాడు. ఎందుకు ఎఫ్డి? భద్రంగా ఉంటుంది అని. రాము ప్రతి నెల 5,000 రూపాయలు ఎఫ్డీలో వేస్తాడు. 10 సంవత్సరాలు గడుస్తాయి. రాము తన ఎఫ్డీ చూసుకుంటాడు. మొత్తంగా పెద్ద సంఖ్య కనిపిస్తుంది. అతనికొక భావన, నేను సేవింగ్ చేశాను. అదే సమయంలో అతని జీవిత ఖర్చులు కూడా పెరిగాయి. పిల్లల స్కూల్ ఫీజు పెరిగింది, ట్యూషన్ ఖర్చు పెరిగింది, హాస్పిటల్ ఖర్చులు పెరిగాయి. రాము గమనిస్తాడు, జీతం పెరుగుతోంది, కాని ఖర్చులు ఇంకా వేగంగా పెరుగుతున్నాయి. ఒకరోజు అతను తన ఎఫ్డీ బ్రేక్ చేస్తాడు. కారణం, పిల్లల కాలేజ్ అడ్మిషన్. ఎఫ్డీ మొత్తం చూస్తాడు, కాని అది సరిపోవడం లేదు. ఇక్కడ రాము ఒక విషయం అర్థం చేసుకుంటాడు. డబ్బు సేవ్ చేయడం సరిపోదు, డబ్బు పెరగాలి, జీవన ఖర్చుల కంటే వేగంగా. అప్పుడే డబ్బు ఉపయోగపడుతుంది. ఈ దశలో రాము ఒక ప్రశ్న అడుగుతాడు, నా డబ్బు ఎక్కడ తప్పు చేసింది? సమాధానం సింపుల్, డబ్బు సేఫ్గా ఉంది, కాని స్మార్ట్గా పెరగలేదు. ఫిక్స్డ్ డిపాజిట్, రిస్క్ తక్కువ, కాని వృద్ధి కూడా తక్కువ. ఇది చెడు కాదు, కాని సరిపోదు. ప్రతి వ్యక్తి జీవితంలో ఎఫ్డీకి ఒక స్థానం ఉంది, కాని మొత్తం డబ్బు ఎఫ్డీలోనే ఉండకూడదు. ఈ అధ్యాయంలో
మనం ఇది అర్థం చేసుకోవాలి. సేవింగ్ అంటే కేవలం నిల్వ చేయడం కాదు. సేవింగ్ అంటే భవిష్యత్తుకు సిద్ధం కావడం. ఇప్పటివరకు మనం 2 విషయాలు చూశాం. డబ్బు విలువ తగ్గుతుంది, ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే సరిపోదు. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, డబ్బు పెరగాలంటే ఏం చెయ్యాలి? ముందుగా ఒక విషయం స్పష్టం. డబ్బు పెరగడమంటే ఒక్క మార్గం కాదు. రిస్క్, వృద్ధి, సమయం ఈ 3 కలిసి పనిచేస్తాయి. మొదటి మార్గం సేవింగ్స్ అకౌంట్. ఇది రోజువారీ అవసరాలకు డబ్బు ఉంచడానికి. రిస్క్ చాలా తక్కువ, కానీ వృద్ధి కూడా తక్కువ. రెండో మార్గం ఫిక్స్డ్ డిపాజిట్. ఇది భద్రత ఇస్తుంది, కానీ ఇన్ఫ్లేషన్ కంటే నెమ్మదిగా పెరుగుతుంది. మూడో మార్గం మ్యూచువల్ ఫండ్స్. ఇది మార్కెట్తో పాటు డబ్బును పెంచుతుంది. ఇక్కడ రిస్క్ ఉంటుంది, కానీ దీర్ఘకాలంలో వృద్ధి ఎక్కువగా ఉంటుంది. నాలుగో మార్గం ఎస్ఐపి. ప్రతీ నెల చిన్న మొత్తంతో పెట్టుబడి పెట్టడం. సమయం ఎక్కువైతే ప్రయోజనం ఎక్కువ. ఐదో మార్గం డైవర్సిఫికేషన్. మొత్తం డబ్బు ఒకే చోట పెట్టకూడదు. కొంత సేఫ్, కొంత గ్రోత్. ఇదే బ్యాలెన్స్. ముఖ్యమైన విషయం, డబ్బు పెరగాలంటే తొందర అవసరం లేదు, క్రమశిక్షణ అవసరం. సరైన ప్లాన్, సరైన సమయం. ఒక విషయం గుర్తుంచుకోండి, డబ్బు పనిచెయ్యాలి, మనం డబ్బు కోసం కాదు. వరకు మనం డబ్బు విలువ, ఎఫ్డి పరిమితి, డబ్బు పెరిగే మార్గాలు చూశాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన కాన్సెప్ట్, ఎస్ఐపి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. పేరు పెద్దగా ఉంటుంది, పని మాత్రం సింపుల్. ప్రతి నెల ఒకే తేదీన ఒకే మొత్తం పెట్టడం. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. మీరు రోజూ టీ తాగుతారు. ఒక్క టీ ధర 20 రూపాయలు. రోజుకు 2 టీలు అంటే 40 రూపాయలు. నెలకి సుమారు 1200 రూపాయలు. ఈ డబ్బు మనకు గుర్తుండదు, కానీ అదే ఎస్ఐపిలో పెట్టితే ప్రతి నెల 1000 రూపాయలు చిన్న మొత్తంలాగా అనిపిస్తుంది. కానీ సమయం గడిచే కొద్దీ ఫలితం మారుతుంది. ఎస్ఐపిలో మార్కెట్ ఎగిరితే ఎక్కువ యూనిట్లు రావు, మార్కెట్ పడితే ఎక్కువ యూనిట్లు వస్తాయి. దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. మీరు టైమింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎస్ఐపి ఆటోమేటిక్. జీతం వచ్చిన తర్వాత డబ్బు ముందే వెళ్ళిపోతుంది. ఖర్చు చేసే అవకాశం తగ్గుతుంది. ఎస్ఐపిలో డిసిప్లిన్ నేర్చుకుంటారు. చిన్న మొత్తాలతో పెద్ద అలవాటు. 1 సంవత్సరం కాదు, 5, 10, 15 సంవత్సరాలు. సమయం పెరిగితే కాంపౌండింగ్ పనిచేస్తుంది. డబ్బు మీద డబ్బు పెరుగుతుంది. ఎస్ఐపి మ్యాజిక్ ఇందులోనే ఉంది. గుర్తుంచుకోండి, ఎస్ఐపి అనేది త్వరగా డబ్బు చేసుకునే పద్ధతి కాదు, నెమ్మదిగా, స్థిరంగా డబ్బు పంచే మార్గం. ఇప్పుడు 3 ముఖ్యమైన ప్రశ్నలు. ఎంత పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఎలా కొనసాగాలి? ఎస్ఐపి మొత్తం మన జీతం మీద ఆధారపడి ఉంటుంది. ఒక రూల్ గుర్తుంచుకోండి, ముందుగా ఖర్చులు కాదు, ముందుగా సేవింగ్స్. ఉదాహరణ, మీ జీతం 30,000 రూపాయలు. ఇందులో కనీసం 10% అంటే 3,000 రూపాయలు. ఇదే స్టార్టింగ్ ఎస్ఐపి. జీతం తక్కువైతే 500తో కూడా మొదలుపెట్టవచ్చు. ముఖ్యమైనది మొత్తం కాదు, అలవాటు. ప్రతి సంవత్సరం జీతం పెరిగితే ఎస్ఐపి కూడా పెంచాలి. దీన్నే స్టెపప్ ఎస్ఐపి అంటారు. ఎస్ఐపిలో సమయం చాలా ముఖ్యం. 3 సంవత్సరాలు తక్కువ, 5 సంవత్సరాలు బెటర్, 10 సంవత్సరాలు బెస్ట్. సమయం పెరిగితే కాంపౌండింగ్ పనిచేస్తుంది. మొదట వృద్ధి కనిపించదు, మధ్యలో నెమ్మదిగా పెరుగుతుంది, చివరలో వేగంగా పెరుగుతుంది. ఇదే ఎస్ఐపి పవర్. మార్కెట్ పడితే భయం వస్తుంది, అప్పుడు చాలామంది ఆపేస్తారు. అదే పెద్ద తప్పు. మార్కెట్ పడినప్పుడే ఎక్కువ యూనిట్లు వస్తాయి. ఎస్ఐపి కొనసాగితేనే లాభం ఉంటుంది. అవసరమైతే మొత్తం తగ్గించండి, కానీ పూర్తిగా ఆపకండి. ఒకేసారి చాలా స్కీమ్స్ తీసుకోవడం, ఎవరో చెప్పారని ఇన్వెస్ట్ చేయడం, త్వరగా డబ్బు రావాలి అనుకోవడం, మధ్యలో పదే పదే మార్పులు చెయ్యడం, ఇవన్నీ రిటర్న్ తగ్గిస్తాయి. డబ్బు పెరగాలంటే
మాయాజాలం లేదు. ఓపిక ఉంది, క్రమశిక్షణ ఉంది, సరైన నిర్ణయం ఉంది. అదే ఎస్ఐపి. ఈ ఛానల్ ఉద్దేశ్యం మిమ్మల్ని ట్రేడర్ చేయడం కాదు, మిమ్మల్ని స్మార్ట్ సేవర్గా మార్చడం. మీరు మొదలుపెడితే అదే పెద్ద విజయం. నేను సావుకార్.